ఇప్పుడు మూసి పునర్జీవం రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మీరు అంటున్నారు కదా నిరాశ్రయులను చేయడం మా పని కాదు, మేము చెయ్యము, మా కాంగ్రెస్ సిద్ధాంతం కాదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మీకు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏముందనంటే నిరాశ్రయులను చేసిండ్రు అని చెప్పడానికి ప్రత్యక్షంగా గిరీషో చిత్రగుప్తో లేకపోతే ప్రతిపక్ష నాయకుడో ఎవడో మాట్లాడాల్సిన అవసరం లేదండి. సాక్షాత్తు మీరే చేసిండ్రు. హైడ్రా విషయంలో పోయిన ఆ ప్రజల గురించి ఒకసారి మీరే పోయి ముఖ్యమంత్రి స్థాయిలో మీ ఆలోచన విధానం ఏ రకంగా ఉంది అని చెప్తే కడిగి పడేస్తారు. మిమ్మల్ని చేస్తారా చేయరా ఫ్రెండ్స్? ఖమ్మం బొండ్రి ఇప్పుడు మీరే మళ్ళాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు. ఇక్కడ గాంధీ స్టాచ్యూ కడతానంటున్నారు, వాళ్ళని అడగండి. అవి మాట్లాడాల్సిన విషయాలు కూడా కావు, అంత ఘోరంగా మిమ్మల్ని ఉత్కారేసిండ్రు ప్రజలు. అండ్ కమింగ్ టు ది సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూవర్స్, వారికి మెరుగైన జీవనం అందించాలనేదే మా లక్ష్యం. మెరుగైన జీవితం మీరేమో ఇళ్లను కూలగొట్టిన తర్వాత ఇలా జాగాలు ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ప్రతిపక్ష నేత లెక్క మీరు ఉన్నప్పుడు, క్యాచ్మెంట్ ఏరియా పోతున్నప్పుడు ఒక్కసారన్నా మాట్లాడినరా అండి? ప్రతిపక్ష నేత లెక్క మీరు ఎమ్మెల్యేగా ఉండే, ఎమ్మెల్సీ ఉండే, గౌరవనీయ ఎంపీలుగా ఉండే మల్కాజ్గిరికి ఒక్కనాడన్నా క్యాచ్మెంట్ ఏరియా బఫర్ జోన్ల గురించి మీరేనాడన్నా మాట్లాడినరా? ఇది మా ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్పి వెనకటికి చెప్పినరా? మెరుగైన శైలి అని చెప్పి మీరు మాట్లాడే కంటే ప్రజలని మురికిదొడ్డులల్లా నూకే పరిస్థితి తీసుకొని వస్తారు. ఇవాళ కంప్లీట్ రాష్ట్రం సాక్ష్యమైంది. ఒక అనుభవం లేని ముఖ్యమంత్రిని తీసుకొస్తే ఆ అనుభూతి ఎట్లుంటుంది అనేది ప్రత్యక్ష సాక్ష్యమైంది. ఇంకో పాయింట్ ఏమని అన్నారండి మీరు? మన సంస్కృతి చరిత్ర ప్రక్షాళనకు మూసి కాపాడుకోవాలి. మీరు ఖచ్చితంగా మూసీని కాపాడండి. మూసీని కాపాడడానికి ఎవడేం మాట్లాడతలేడు. బట్ వెనకటికి తీసుకొచ్చిన ప్రభుత్వ నిర్ణయాలు అది ఎందుకు బెడిసి కొడుతున్నాయి, మూసీ ప్రక్షాళనకు ఎందుకు కారణమవుతున్నాయి, ఎవడెవడేం తప్పు చేసిండు, కేవలం అక్కడ ఉన్న ప్రజలే కాదు, ప్రజలే ఎప్పుడు ఈ భారం మొయ్యాలనంటే ఈ పాలసీలు తీసుకొచ్చిన అధికారులు, రాజకీయ నాయకులు, వీళ్ళందరికీ ఎంతసేపు రాజకీయ కవచాలు ఎందుకు ఉంటాయి, వీళ్ళని ఎప్పుడు జైళ్ళల్లో ఎందుకు పెట్టరు, కేవలం ఆ భారం ప్రజలు ఎందుకు భరించాలా అన్నది చిత్రగుప్తు ప్రశ్న. అంతే కదా. ఈ పాలసీ మళ్ళీ నువ్వేమో గలీజ్ అని అంటున్నావు. వెనకటికి ప్రతిపక్షంలో నువ్వు రాజకీయాలలో ఉన్నావు, ఏదో ఒక పార్టీలలో, రేపే పార్టీలు ఉంటావో తెలియదు. ఇవాళ సంసారం అని అన్న మీరు రేపే వ్యభిచారం అని చెప్పి మాట్లాడతారు. బికాస్ మీతో ఉన్న మాకు ఎక్స్పీరియన్స్ అట్లాంటిది. వెనకటికి బలిదేవత, ఇవాళ బలమైన దేవత అని మాట్లాడతారు. సో ఆబ్వియస్గా మాకు మీతో ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది కరెక్ట్గా లేకపోయా. మళ్ళీ అధికారులను ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాక ప్రజలకు నోటీసులు ఇవ్వరు. ప్రజలకు ఇదే కోరుకుంటున్నారు. ఇంకొక ముచ్చట ఏమని అన్నాడబ్బా, మానవ తప్పిదాలతో నల్గొండ జిల్లా ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి? నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ విషయము అది కేసీఆర్ క్రెడిట్. ఫ్లోరైడ్ తగ్గింది నల్గొండ జిల్లాలో అంటే అది కేసీఆర్ క్రెడిట్. నీ కాంగ్రెసు, మీ టీడీపీ, ఏ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పటి తెలంగాణ పరిపాలించిన ఎవరు కూడా చేయలేవు, ఒక కేసీఆర్ తప్ప. ఇది ఫ్యాక్టు. కొన్ని వాస్తవాలు నగ్నంగా పచ్చిగా మాట్లాడుకోవాలి. బాత్రూంలో అందరు నంగానే రేవంత్ రెడ్డి గారు. మీ కాంగ్రెస్ చరిత్ర తెలుసుకుంటే దాని హీన చరిత్ర ఫ్లోరైడ్ రూపంలో కనబడుతుంది ఆడ. ఇవాళ నల్గొండ ప్రజలు మాట్లాడతారు ఆడ. ఆ నల్గొండ ప్రజలు ఎప్పుడైందంటే తెలంగాణ వచ్చినాక అయింది. మళ్ళీ మీ గురువు గారు, మీరు వెనకటి కాంగ్రెసు, ఇప్పుడున్న మీ కాంగ్రెసు ఎందుకు చేయలేకపోయింది అన్నది ఒకసారి మాట్లాడాలి. మళ్ళీ మీరు అంచెలంచెలుగా గ్రౌండ్ వాటర్తో దాన్ని డైల్యూట్ చేయకుండా ఇట్లనే తీసుకోబోతున్నారు. మళ్ళీ ఆ సమస్య ఇంకొకసారి జీవం పోసుకుంటారు. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళే ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు. ప్రక్షాళనని కూడా అడ్డుకుంటలేరు. ప్రజలు నిరాశ్రయులు అవుతుంటే ఎట్లా అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నేత లెక్క ఆ రోజు మీరు చెయ్యని లొల్లి ఈ రోజు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడితే దాని మీద సమాధానం లేకపోయా. ఒక్కనాడన్న క్యాచ్మెంట్ బఫర్ జోన్ అని చెప్పి మీరు మాట్లాడిర్రా? మీ మేనిఫెస్టోలో మీరు ఏమన్నా రాసిండ్రా? ఇవాళ మీ కాంగ్రెస్ రేపు ఎలక్షన్కి ఫండ్లు కావాలి కాబట్టి అండ్ అబ్సల్యూట్లీ దీస్ ఆర్ ది అలిగేషన్స్ విచ్ యూ హ్యావ్ టు ఆన్సర్ మిస్టర్ సీఎం. ఇలా మీరు చెప్పాల్సిందే ప్రజలకు. ఆడ ప్రజలకు నాణ్యతమైన విద్య లేదు, నాణ్యమైన ఆరోగ్య వ్యవస్థ లేదు, పెన్షన్లు చక్కగా ఇస్తలేవు, వాళ్ళకి డిఏలు చక్కగా ఇస్తలేవు, ఇవన్నీతో ఫీ రియంబర్స్మెంట్ అయితలేదు. దేర్ ఈజ్ ఎ క్యారెక్టర్ అసాసినేషన్ కంప్లీట్లీ యాజ్ ఫర్ యాజ్ తెలంగాణ ఈజ్ కన్సర్న్. ఉద్యోగుల జీవితాలలో ఉత్సాహాలు లేవు. ఎవడు ఎప్పుడు ఏ పాలసీ ఎట్లా తెచ్చి చంపుతున్నారో అనేది చచ్చిపోతున్నారు ఆడ. మీ హైడ్రాల మనవడ ఇట్లా నడుస్తుంటే మీరు మాట్లాడుతున్నారా? మీరు పాలకుల ప్రజా భక్షకులు అని చెప్పి మాట్లాడుతున్నారు, బకాసురులు అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలను నిరాశ్రయాలు చేసేటప్పుడు ప్రతిపక్ష హోదాలు ఉన్న మీరు వెనకటికి పిసిసి అధ్యక్షుడు కూడా ఉండే కదా. మళ్ళీ అప్పుడు గడివికి రా సారు అని చెప్తే మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? నువ్వు రాజకీయ నాయకుడివే కదా ఆనాడు కూడా, ఇవాళ ముఖ్యమంత్రివేమో. రాజకీయ ప్రస్థానంనే క్వశ్చన్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ ఏంది? కాంగ్రెస్కు రేవంత్కు మంచి పేరు వస్తుందననే అడ్డు. ఈ అహంకారం నుంచి బయటికి రండి ముఖ్యమంత్రి గారు.
ఈ అహంకారం నుంచి బయటికి రండి దయచేసి. రేవంత్ రెడ్డికి మంచి పేరు ఏమి వస్తలేదు. అది మీరు అనుకుంటే యు ఆర్ లివింగ్ ఇన్ ఎ కుకూ ల్యాండ్. మీకు ఎవడు ఫీడ్ ఇస్తున్నాడో నాకు అర్థమవుతలేదు. ఇది మీకు కూడా తెలుసు. నేను మాట్లాడడం ఏంది సార్, మీరే అన్నారు నన్ను ఎన్ని తిట్టినా నాకు గంట కూడా ఫరక్ పడదని. అంటే ప్రజలల్లా మీ పైన ఉన్న అభిమానం ఏందో అనేది మీరే ప్రత్యక్షంగా మీ నోట మీ నాలుకనే మాట్లాడుకున్నారు. నేను సపరేట్గా మాట్లాడు ఏమున్నది రా బయట. రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందట. నన్ను తిట్టుకున్నా నాకు ఫరక్ పడదు అన్నాడా లేదా? రేవంత్ రెడ్డి మూసి చుట్టూ రియల్ ఎస్టేట్ చేస్తున్నారని ఆరోపిస్తారు. ఈ మాట ఎవరన్నారు? ఆడ మంచిగా రియల్ ఎస్టేట్ కట్టొచ్చు, మన కాంగ్రెస్ పార్టీ లీడర్లు వాళ్ళే చేస్తున్నారని మీరే అన్నారు. మళ్ళీ మిమ్మల్ని సపరేట్గా విమర్శించనీకే గిరీష్ అనేటోడు చిత్రగుప్తులను లేవు ప్రతిపక్షముడు నాయకుడే మాట్లాడాల్సిన అవసరం లేదు. మీది అప్పుడు ఇప్పుడు అని చెప్పి వీడియో క్లిప్లు పెడితే చాలు. మీకే ఆన్సర్ ఇచ్చుకుంటారు, మీకు మీరే విమర్శించుకుంటారు. మీ ముఖం మీకే అద్దంలో చూపిస్తే సరిపోతుంది రేవంత్ రెడ్డి గారు. ఇది ఫ్యాక్టు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేంటి? రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేంటి? చాణక్యుడు ఏమన్నాడు తెలుసా? జబ్ రాజా బనేగా వ్యాపారి తో ప్రజా బనేగి భికారి. రాజు వ్యాపారం చేసుడు మొదలెడితే ప్రజలు బిచ్చపోళ్ళు అవుతారు అని చెప్పిండు. ఈ రాష్ట్రానికి రాజు నువ్వే కదా, ఇప్పుడైతే సత్తాలో కూర్చున్నది నువ్వే కదా. నువ్వే వ్యాపారం చేసుడు మొదలెడితే నువ్వు పరిపాలన చేయి. నీకు ఓటేసింది వ్యాపారం చేయనికే కాదు రేవంత్ రెడ్డి గారు, పరిపాలన చేయనికే చేసిండు. పరిపాలన చేయి, గుడ్ గవర్నెన్స్ ఇవ్వండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా? అబ్సెషన్ అయిపోయింది మీకు ఈ రియల్ ఎస్టేట్ అనేది. సెటిల్మెంట్లు చేసుడు అబ్సెషన్. ఇంకోటి ఏమన్నాడు? కంటైనర్ ఇస్తా మురికిలో 3 నెలలు ఉంటారా? కంటైనర్ ఇస్తా మురికిలో 3 నెలలు ఉంటారా అని అన్నారు కదా. సరే అన్న, మీ డిపిఆర్, మీ మూసీ శుద్ధీకరణ, మీ మూసీ ప్రాజెక్ట్కి నేను సపోర్ట్ చేస్తా. ఇది ఎన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు నా పేరు రేవంత్ రెడ్డి కాదు, నా పేరు మూసీ రెడ్డి అని చెప్పి పెట్టుకుంటారా? మీరే అన్నారు కదా, మూసీ పేరు ఎందుకు పెట్టుకో, గంగా పెట్టుకుంటాం, యమున పెట్టుకుంటాం, సరస్వతి పెట్టుకుంటాం, మందాకిని పెట్టుకుంటాం, గోదావరి పెట్టుకుంటాం, కృష్ణ పెట్టుకుంటాం, అన్ని పెట్టి మూసీ ఎందుకు పెట్టుకోము, మూసీని శుద్ధి చేస్తా అని చెప్తే మా రేవంత్ అన్నారు అన్నాడు. తర్వాత ఇది శుద్ధి చేసిన తర్వాత తెలంగాణలకేని రేవంత్ రెడ్డి మీరు పేరు జరిపేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయి రేవంతుద్దీన్ అయిండు. రేవంతుద్దీన్ నుంచి అలియాస్ ఇప్పుడు మళ్ళా మూసీ రెడ్డిగా మీరు పేరు పెట్టుకుంటారా? మీరు అఫిడవిట్ ఇవ్వగలుగుతారా? మీరు చల్లగా బతకాలా, మీరు చల్లగా రాజకీయాలు కూడా చేయాలన్నది నా ఆశ. మూసీ రెడ్డి అని పేరు పెట్టుకుంటారా? పెట్టుకోకపోతే నేను రాజకీయ ప్రస్తావన నుంచి కంప్లీట్గా వెళ్ళిపోతా, సన్యాసం తీసుకుంటా అని చెప్పి అఫిడవిట్ ఇవ్వగలుగుతారా? చెప్పు. సూచనలు చేయండి. అభివృద్ధిని అడ్డుకోవద్దనని ప్రతిపక్షాలకు హితవు అన్న నేను సూచనలు ఇచ్చిన ఇప్పటిదాకా. అడ్డుకట్ట ఏం లేదు. ఆయన ఇన్ఫ్యాక్ట్ ప్రతిపక్షాలు అడ్డుకోలేదు. రామచంద్రరావు గారు కూడా దీని మీద స్పందించారు. ఆయన ఏమని అన్నాడు? మూసీ శుద్ధీకరణకు మేము ప్రాబ్లం ఏం చేయం, మీరు ఇచ్చే పీపీటీని మేము అటెండ్ చెయ్యం, కాకపోతే క్లియర్ కట్గా మేమేమంటున్నాం, పునరావాసం కలిపినరి అని చెప్తున్నాం. హరీష్ రావు గారు కూడా గదే మాట్లాడారు కదా, ఆ పేపర్లో తీద్దాం ఎందుకు లేవు. కేటీఆర్ కూడా గదే మాట్లాడాడు కదా. నెక్స్ట్ పేపర్ది మూసీ పేరుతో విధ్వంసం, ప్రక్షాళన పేరిట రేవంత్ పేదల ఇండ్లను కూలుస్తున్నాడు హరీష్. ప్రతిపక్ష నేతలు కూడా ఎక్కడ కూడా మూసీ శుద్ధీకరణ వద్దని అంటలేరు. పేద ప్రజలకు మీరు జియోలు పాస్ చేసింది ఎవరు? రాజకీయ నాయకులు, ఆఫీసర్లే కదా. ఏం తీసుకొని మీరు క్యాచ్మెంట్ ఏరియాలు, బఫర్ జోన్లలో సడలింపులు చేసిర్రు, మళ్ళీ దాని మీద యాక్షన్లు తీసుకున్నారా? పేద ప్రజల మీద డైరెక్ట్ ఎందుకు పడుతున్నారు అని హరీష్ రావు మాట్లాడుతున్నారు. రామచంద్రరావు గారు కూడా అదే మాట్లాడుతున్నారు కదా. ఇండ్ల కూల్చివేతను అపోజ్ చేస్తున్నాం, కానీ ప్రాజెక్ట్ని హాఫ్ ట్రూత్లు మాట్లాడకండి రేవంత్ రెడ్డి గారు. చాలా ప్రాబ్లం అవుతుంది. అది క్షుణ్ణంగా చదువుతాం, అక్షరాలు చదువుతాం చిత్రగుప్తుల. వాళ్ళు ఏమన్నారండి, ఇంకా ముందు పునరావాసం కల్పించిన తర్వాత పనులు చేపట్టాలి. సబర్మతి ప్రాజెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆ వీడియో ఒకసారి చూసుకోర్రి, మీకు అట్లీస్ట్ ఒక జ్ఞానోదయం అవుతుంది ప్రభుత్వానికి. రామచంద్రరావు గారు కూడా అదే మాట్లాడుతున్నారు. నువ్వు పునరావాసం చెయ్యి, దాని తర్వాత ముంగడుకో. సీఎం పీపీటీకి మేము పీపీటీకి అటెండ్ కాము, ఎందుకంటే ఏముంటుంది డొల్లా. ఈ పీపీటీ అనే విషయం కాడికి వస్తే గురువు ఎట్లున్నాడో శిష్యుడు కూడా సేమ్ గట్లనే తయారైనారు పోయి. కంప్లీట్ గ్రాఫిక్స్ చూడు. ఆంధ్రప్రదేశ్లో గ్రాఫిక్స్ సీఎమే, ఈడ కూడా గ్రాఫికల్ సీఎమే. అందుకే రామచంద్రరావు గారు ఏమన్నారు, గ్రాఫిక్స్ చూడడానికి నేనెందుకు వచ్చేది, మీ క్రెడిబిలిటీ ఏందో మాకు తెలుసు, మా మనసుకి తెలుసు, ప్రజలకు తెలుసు. ఇది ప్రాబ్లం కాంగ్రెస్.